హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు సినిమా తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే నాగవల్లి తన రూంలో కూర్చొని మధు గురించే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ మధు రోజురోజుకి చాలా ఎక్కువ చేస్తుంది. దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మ్యాడీ లైఫ్లో నుండి, ఈ ఇంట్లో నుండి, ఈ లోకంలో నుండి శాశ్వతంగా పైకి పంపించేయాలి. అప్పుడే మధుగా చిన్నిగా రెండు సమస్యలు తొలగిపోతాయి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ మధుపీడని విరగడ చేసుకొని నేను వసంతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాను అని ఇక నాగవల్లి అయితే చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే మధు కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మధు ఒక్కతే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అప్పుడే అది గమనించిన ప్రమిళ, అయ్యో, మధు ఒక్కతే వంట చేస్తుందా ఏంటి? లోహి వెళ్ళి మధుకి సహాయం చేయొచ్చు కదా అని అనగానే, లోహి, లేదంటీ, తనకి వంతా కొత్తేం కాదు కదా, తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి వాళ్ల ఇంట్లో కూడా వంటలు ఆ పనులన్నీ తనకొస్తుంటాయి. కానీ నాకు అలాంటివి రావు, నేను చెయ్యలేను అని లోహి అంటూ ఉంటే ప్రమిళకి చాలా కోపమొస్తుంది. చూడమ్మా, ఇక్కడంటే మధు ఉందని నువ్వు చెయ్యనంటున్నావు. అదే నీ అత్తవారిల్లు వేరే ఉంటే అప్పుడు వంట చేయకుండా ఎలా ఉంటావు? పాపం మధు ఒక్కతే కష్టపడుతుంది. అలా వెళ్ళి సాయం చెయ్యాలని ఇంట్లో ఏ ఒక్కరికీ అనిపించడం లేదు అని ప్రమిళ అనుకుంటూ ఉంటే అప్పుడే మధు, పర్వాలేదు పెద్దత్తయ్యా, నేను చేస్తుంది నా కుటుంబం కోసమే కదా, అలాంటప్పుడు నేనెందుకు ఇబ్బందిగా అనుకుంటాను? ఎంత కష్టమైనా భరిస్తాను. వీళ్లు నా వాళ్లు, ఇది నా అత్తారిల్లు, మ్యాడీ నా భర్త, అలాంటప్పుడు నేనెందుకు కష్టంగా ఫీలవుతాను అని మధు అంటూ ఉంటే నాగవల్లి, వసంత, లోహి, శ్రేయాలకి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇక ప్రమిళ అయితే, నిజంగా ఉత్తమమైన కోడలు అంటే నీలాగా ఉండాలమ్మా, చిన్నమ్మాయి మన ఇంటికి మనకి తగ్గ కోడలు వచ్చింది అని అంటూ ఉంటే ఇక నాగవల్లి సంతోషపడుతున్నట్లు నటిస్తూ ఉంటుంది. ఇంతలోనే మధుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ రాగానే అందరూ మధువైపు చూస్తూ ఉంటే మధు ఆ ఫోన్లో ఉన్న నేమ్ని చూసి షాక్ అయిపోతుంది. ఇదేంటి, నైని ఆంటీ ఫోన్ చేస్తుంది అని ఇక కంగారుగా పక్కకు వెళ్లి మాట్లాడుతూ ఉంటుంది. ఇక నాగవల్లి, లోహీలు అదే ఆలోచిస్తూ ఉంటారు. ఈ మధు ఆ ఫోన్ చేసింది ఎవరు? ఎందుకంతలా టెన్షన్ పడుతుంది? తెలుసుకోవాలి అని నాగవల్లి అనుకుంటూ ఉంటే లోహీ కూడా ఈ మధు ఏంటి పక్కకు వెళ్లి అంత సీరియస్గా మాట్లాడుతుంది అంటే అదేదో మనకి పనికొచ్చే విషయమే అయ్యుంటుంది, ఏంటో తెలుసుకోవాలి అని లోహీ కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక మధు పక్కకు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి నైని ఆంటీ అని అనగానే, అమ్మ చిన్ని, ఎక్కడున్నావమ్మా అని అంటుంది. నేను మా ఇంట్లోనే ఉన్నాను ఆంటీ, చెప్పండి అని అనగానే, అదేనమ్మా చెప్పాను కదా, మీ అమ్మ కేస్ టేకప్ చేసిన సూపరింటెండెంట్ గారు ఫారెన్లో ఉన్నారని అని అనగానే, అవునాంటీ చెప్పారు అని అంటుంది. ఆ సూపరింటెండెంట్ గారు నిన్ననే ఫారెన్ నుండి ఇండియాకి వచ్చారమ్మా, నువ్వు వెళ్ళి ఒకసారి కలిస్తే నువ్వనుకున్నది నెరవేరచ్చు, నీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అని అనగానే ఇక మధు అయితే చాలా సంతోషపడుతుంది. ఏంటి నైని ఆంటీ, నిజంగానా ఆ సూపరింటెండెంట్ గారు ఇండియాకి వచ్చారా అని అనగానే, అవునమ్మా, నిన్నే వచ్చారు. ఈ విషయం నాకు ఇందాకే తెలిసింది. నీకు ఒకసారి ఇన్ఫార్మ్ చెయ్యాలని ఫోన్ చేశాను అని చెప్పగానే, అలాగే ఆంటీ, తప్పకుండా వీలు చూసుకొని ఆ మేడం గారిని కలుస్తాను అని అనగానే, లేదమ్మా, నువ్వు ఈరోజే ఆ సూపరింటెండెంట్ గారిని కలవాలి అని చెప్పగానే, అదేంటాంటీ అని అంటుంది. అవునమ్మా, సూపరింటెండెంట్ గారు తొందరలోనే మళ్లీ ఢిల్లీకి వెళ్లే అవకాశముంది. ఈలోపే నువ్వు వెళ్లి మాట్లాడితే బాగుంటుంది. అందుకే నీకు ఇంత అర్జెంటుగా ఫోన్ చేశాను అని అనగానే మధు, అలాగే ఆంటీ, ఈరోజే నేను ఆ మేడం దగ్గరికి వెళ్లి కలిసి మాట్లాడతాను. థాంక్యూ ఆంటీ, నా కోసం మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు అని అనగానే, అమ్మా, నీ గురించి మీ అమ్మ గురించి తెలీదమ్మా, నిజంగా మీ అమ్మ ఏ తప్పు చేయుండదు, అది నిరూపణ అవుతుంది అంటే నేను ఎంత సాయమైనా చేస్తాను అని నైని అంటూ ఉంటే మధు చాలా సంతోషపడుతుంది. ఇక ఫోన్ కట్ చేసి, ఇప్పుడు ఎలాగైనా సూపరింటెండెంట్ మేడంని కలవడానికి వెళ్ళాలి, కాని ఇంట్లో వాళ్లు నా మీద అనుమానం వస్తుందో ఏంటో, పోనీలే ఏదో ఒకటి మేనేజ్ చేసి వెళ్తాను అని మధు రెడీ అయ్యి హాల్లోకి వస్తుంది. మధు బయటికి వెళ్తుందని తెలుసుకున్న ఇంట్లో వాళ్లంతా కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇక మధు నాగవల్లి దగ్గరికి వెళ్లి, అత్తయ్య, నేనొక చిన్న పని ఉంది, బయటికి వెళ్లి రావాలి అని అనగానే ఇక నాగవల్లి, పనా? ఏంటా పని మధు
అని అంటుంది. ఇక అప్పుడు మధు, అదే అత్తయ్య, మా అమ్మ వాళ్ళు నన్ను చూడాలంటున్నారు, అందుకే ఒకసారి వెళ్లి కలిసి మాట్లాడి వస్తాను అని మధు చెప్పగానే నాగవల్లికి అర్థమవుతుంది. ఈ మధుకి అబద్ధాలు చెప్పడం చేతకాదు, దీని మాటలు వింటుంటే ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది అనిపిస్తుంది. అసలిది ఎక్కడికి వెళ్తుంది అని నాగవల్లిని అనుకొని, అదేంటమ్మా, మరి మీ అమ్మవాళ్లని అంతగా చూడాలనిపిస్తే వాళ్లని ఇక్కడికి రమ్మని చెప్పొచ్చు కదా, ఏం చెక్క ఇక్కడే ఉండి భోంచేసి వెళ్లేవాళ్లు అని అనగానే ఇక మధు, అదే అత్తయ్య, అది నాకు పుట్టిల్లు కదా, నాకు కూడా ఒకసారి వెళ్లి రావాలని ఉంటుంది కదా, అందుకే వెళ్తున్నాను అని మధు కవర్ చేస్తుంది. అప్పుడే ప్రమిళ, అవును చిన్నమ్మాయి, అత్తిల్లు ఎంత గొప్పిల్లైనా కూడా ఆడపిల్లకి పుట్టిని మీదకే మనసు గుంజుతూ ఉంటుంది. పాపం మధు కూడా అనుకోకుండా ఇక్కడికి వచ్చింది కదా, తనని వెళ్లి రానివ్వు, సాయంత్రం వరకు వస్తానంటుంది కదా అని అనగానే, అలాగే పెద్దక్క, మధు పుట్టింటికి వెళ్తానంటే నేనెందుకు వద్దంటాను, కాని ఇలా ఒంటరిగా వెళ్లడం ఏంటి, మ్యాడీని కూడా తీసుకెళ్లొచ్చు కదా, ఏం చక్క ఇద్దరూ వెళ్లి అక్కడ ఉండి రావచ్చు కదా, మ్యాడీ అని పిలుస్తూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. అత్తయ్య, వద్దత్తయ్య, ఆయన చాలా బిజీగా ఉన్నారు, అందుకే నన్ను ఒక్కదాన్నే వెళ్లి రమ్మన్నారు అని చెప్పగానే ఇక నాగవల్లి ఏం చెప్పలేక, సరే వెళ్లిరా అమ్మా, జాగ్రత్తగా వెళ్లిరా, డ్రైవర్నేమైనా పంపించమంటావా అని అనగానే, పర్వాలేదత్తయ్య, నేను ఆటోలో వెళ్తాను అని మధు బయల్దేరుతుంది. ఇక మధు ఆటో తీసుకుని నేరుగా సూపరింటెండెంట్ని కలవడం కోసం ఆఫీస్ దగ్గరికే వెళ్తుంది. మధుకి తెలియకుండా లోహి కూడా మధునే ఫాలో అవుతూ ఉంటుంది. అసలీ మధు ఎక్కడికి వెళ్తుంది, ఖచ్చితంగా ఇదేదో సీక్రెట్ ఆపరేషన్ చేస్తుంది. అదేదో తెలుసుకుంటే నాకు దీన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించడానికో లేకపోతే ఇంట్లో నాకు కొంచెం వాల్యూ పెరగడానికో అవసరం వస్తుంది. ఖచ్చితంగా ఈ మధు గురించి తెలుసుకోవాలి అని లోహి అనుకుంటూ ఉంటుంది. ఇక మధు సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తుంది. మధు సూపరింటెండెంట్ ఆఫీస్ దగ్గరికి వెళ్లగానే ఇక లోపలికి వెళ్లి, నమస్కారం మేడం అని ఆ మేడంకి నమస్కారం చేస్తుంది. ఇక ఆ సూపరింటెండెంట్ రోహిణి మేడం మధుని చూసి, ఎవరమ్మా నువ్వు, నాతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని వాచ్మెన్తో అంతలా వాదన చేస్తున్నావు, ఏంటి విషయం అని అడుగుతుంది. ఇక మధు, మేడం, ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో మీరు మాత్రమే నాకు హెల్ప్ చేయగలరు, ప్లీజ్ మేడం అని మధు బ్రతిమాలాడుతూ ఉంటే ఇక లోహి, ఈ మధు ఏ విషయం గురించి ఈ మేడంని ఇంతలా బ్రతిమాలాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక సూపరింటెండెంట్ రోహిణి మేడం, అసలు విషయం ఏంటో చెప్పమ్మా, నేను నీకు ఏ విధంగా సహాయం చేయగలను అని అనగానే ఇక మధు తన తల్లి కావేరీ కేస్ గురించి అన్ని వివరాలు చెప్తుంది. మేడం, నిజంగా నా తల్లి ఏ తప్పు చెయ్యదు, తన ప్రాణం పోతున్నా ఎదుటి మనిషి ప్రాణాలు కాపాడాలనుకుంటుంది. అలాంటి మనిషి హంతకురాలని, నేరం చేసిందని ఈ లోకం ఇంకా నిందిస్తుంది. నా తల్లి ఏ తప్పు చెయ్యలేదని, నిర్దోషి అని నిరూపించే బాధ్యత నా మీద ఉంది మేడం. అది నేను నెరవేర్చాలి అంటే నాకు మీ సాయం కావాలి అని అంటుంది. అది విని ఇక లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ మధు మామూలుగా ప్లాన్ చేయడం లేదు. ఇప్పుడు దాని అమ్మ ఏ తప్పు చెయ్యలేదని, హత్య చెయ్యలేదని నిరూపించి నేనే చిన్నినని మ్యాడీకి దగ్గరై ఆ ఇంటి కోడలుగా పర్మనెన్స్గా సెటిల్ అయిపోవాలని చూస్తున్నట్టుంది. లేదు, అదే కాని జరిగితే ఇక ఆ ఇంట్లో నాకు ఎలాంటి వాల్యూ ఉండదు. అలా జరగడానికి వీలులేదు. అసలు ఈ సూపరింటెండెంట్ రోహిణి గారు ఈ మధుకి హెల్ప్ చేస్తుందా అని లోహి చూస్తూ ఉంటే అప్పుడే వాచ్మెన్ అక్కడికి వచ్చి, ఏ అమ్మాయి, ఎవరు నువ్వు, ఏం చూస్తున్నావ్ అని గట్టిగా అరుస్తాడు. అది చూసి లోహి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.